Okay, good morning, children. Look at the screen here. There are some sentences on the screen. The first one is in the positive, and the second one in the negative. Positive అంటే పనులు జరుగుతాయి, వస్తాడు వెళ్తాడు ఇలాంటివి. తర్వాత ఉన్నది ఏంటంటే దానికి నెగిటివ్. నెగిటివ్ అంటే చేయడు, తినడు అని. Look at the screen now. There is a sentence. I study English every day. What does it mean? I study English every day. అంటే నేను రోజు ఇంగ్లీష్ చదువుతాను. దాని నెగిటివ్ ఏమున్నది కింద? ఐ డు నాట్ స్టడీ ఇంగ్లీష్ ఎవ్రీ డే. నేను రోజు ఇంగ్లీష్ చదవను. ఫస్ట్ ఇప్పుడు మీరు చదవండి ఫస్ట్ సెంటెన్స్. I study English every day. What is its negative sentence? I do not study English every day. I do not study English Every day. Let us see the next sentence. You run 5 miles every morning. You run 5 miles every morning. నువ్వు రోజు ప్రతిరోజు పొద్దున 5 మైళ్ళు పరిగెడతావు అన్నాడు. నువ్వు రోజు పొద్దున 5 మైళ్ళు పరిగెడతావు. దాని నెగిటివ్ సెంటెన్స్ ఏమున్నది? You do not run 5 miles every morning. You do not run 5 miles Every morning. అంటే పాజిటివ్ లో యు అనే దానికి రన్ అనే సెంటెన్స్, రన్ అనే వర్బ్ ఉంటే దానికి నెగిటివ్ చెప్పాలంటే ఏం చెప్పాము ఇక్కడ? డు నాట్ రన్ అన్నాం. ఏమన్నాము? Do not. ఎప్పుడు when there is you in the first place of the subject. There is you in the first place of the subject. సబ్జెక్ట్ ప్లేస్ లో you ఉన్నప్పుడు ప్రక్కన ఏమొచ్చింది? డు నాట్ అని వచ్చింది. ఏమొచ్చింది? Do not. ఫర్ ఎగ్జాంపుల్ యూ డ్రింక్ కాఫీ ఉందనుకోండి, దాని నెగిటివ్ చెప్పాలంటే ఏం చెప్తాము? You do not drink coffee. మళ్ళీ You do not drink coffee. ఎప్పుడైనా కొద్దిగా లౌడ్గా చెప్పడానికి ట్రై చేయండి, నాకు వినపడ. యూ డు నాట్ డ్రింక్ Coffee. మళ్ళీ You do not drink coffee. నువ్వు రోజు టెంపుల్కి వెళ్తావు, ఎలా చెప్తావు? You go to temple every day. Again. You go to temple every day. నువ్వు రోజు టెంపుల్కి వెళ్ళవు, ఎలా చెప్తావు? You do not go to temple every day. You do not go to temple Every day. same is a case. ఫస్ట్ యు అనేది వస్తే ప్రక్కన ఏమొస్తే? డు నాట్ అనేది వస్తుంది. ప్రక్కన నుంచి వర్బ్ ఏమొస్తుంది? అదే వర్బ్ అలాగే వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్. ఇక్కడ వర్బ్ పని వేరే విధంగా వచ్చింది. మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చదవండి ఒకసారి ఫస్ట్ థర్డ్ సెంటెన్స్. He plays the guitar in the evenings. He plays the guitar in the evenings. He plays the guitar in the evenings. ఇక్కడ he plays వచ్చింది, ప్లే రాలేదు. అదమ్మా ఇక్కడ చూడండి సెకండ్ సెంటెన్స్ లో ఒక యు రన్ 5 miles every morning అన్నాం. ఇక్కడ ఎస్ వచ్చిందా? ఇక్కడ రన్ కి ఎస్ వచ్చిందా? రాలేదు. కానీ ఈ సెంటెన్స్ లో హీ ప్లేస్ వచ్చింది, ప్లే రాలేదు. ఏమొచ్చింది? He plays. అంటే వర్బ్ కి ఏం కలిసింది? Yes. గట్టి చెప్పాలి, ఏముంది వర్బ్? Yes. ఇక్కడ ప్లే అనేది వర్బ్, దానికి ఏమొచ్చింది? Yes. ఎస్. అంటే ఈ అనేది ఉన్నప్పుడు వర్బ్ కి ఏం కలుస్తుంది? Yes. ఎస్ కలుస్తుంది. అదే యు ఉన్నప్పుడు లేదు. ఓకేనా? ఇప్పుడు హీ ప్లేస్ ద గిటార్ ఇన్ ద ఈవినింగ్. అతను సాయంత్రం గిటార్ వాయిస్తాడు. హీ ప్లేస్ ద గిటార్ అంటే గిటార్ వాయిస్తాడు. దాని నెగటివ్ సెంటెన్స్ ఏమొచ్చింది? He does not play the guitar in the evenings. He does not play the guitar in the evenings. సాయంత్రం గిటార్ ప్లే చేయడు అనొచ్చు. అయితే ఇక్కడ మీరు we have to observe some simple thing here. In the positive sentence, the verb has s to the verb. Verb కి ఏమున్నది? s ఉన్నది. He plays అన్నది వచ్చింది, he plays వచ్చింది. కానీ నెగటివ్ వచ్చినప్పుడు ఏమైంది? He does not play వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎస్ రాలేదు. ఆ ఎస్ ఎక్కడ వచ్చింది? డస్ డూ దగ్గర వచ్చింది. సరే, వేరే సెంటెన్సెస్ లో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి ఒకసారి. యు రన్ 5 miles every morning. యు రన్ 5 miles every morning. ఇక్కడ దీనికి నెగటివ్ రాయాలంటే ఏం చేసాము?
యూ డు నాట్ రన్ అమ్మా, యూ డు నాట్ రన్. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, ఏమొచ్చింది? Do not run. కానీ ఈ సెంటెన్స్ లో, ఇప్పుడున్న సెంటెన్స్ లో ఏమవుతుంది? ఇక్కడ ప్లేస్ అని ఉన్నటువంటి ఎస్, ఆ ఎస్ వచ్చి డూకి కలిసింది. డూకి కలిసి అది ఏమైంది? Does. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? డూకి ఎస్ కలిస్తే డస్. కానీ ఆ ఎస్ ని డైరెక్ట్ గా కలపకుండా డూకి ఈ కలిపి ఈ ఎస్ కలిపి చెప్తారు. డస్, డూ, డస్. అక్కడ డూ వస్తే ఈకి డస్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అతను సాయంత్రాలు గిటార్ వాయించాడు. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఏమో ఈ ప్లేస్ ది గిటార్ ఇన్ ది ఈవినింగ్స్, గిటార్ సాయంత్రాలు వాయిస్తాడు. కానీ సెకండ్ దాని నెగటివ్ సెంటెన్స్ లో ఏమైంది? he does not play the guitar in the evenings. సాయంత్రాలు గిటార్ వాయించాడు. నెక్స్ట్ సెంటెన్స్, she teaches mathematics at the university. ఆమె యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తుంది. ఏం టీచ్ చేస్తుంది ఆమె? Mathematics. What does she teach? She teaches She teaches mathematics. mathematics. Again, She teaches mathematics. once again. She teaches mathematics. You don't look at me. You have to look at the screen only. You have to look at the screen. Then you have to answer my question. Its negative is she does not teach mathematics at the university. Amen. యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ టీచ్ చేయదు. ఆమె యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ టీచ్ చేయదు అంటుంది. ఇది నెగిటివ్ సెంటెన్స్. ఫైనల్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్. చేస్తుంది అని చెప్పినప్పుడు షీ టీచర్స్ అన్న, చేయదు అని చెప్పినప్పుడు షీ డస్ నాట్ టీచ్. మళ్ళీ టీచర్స్ రాలేదు అక్కడ, ఏమొచ్చింది? Teach. షీ డస్ నాట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్ లో వర్బ్ కి ఎస్ కలిస్తే నెగటివ్ సెంటెన్స్ లో డూ కి కలుస్తుంది. దేనికి కలుస్తుంది? డూ కి కలుస్తుంది. సో దొరక సెంటెన్సెస్. It rains heavily during the monsoon season. It rains heavily during the monsoon season. Monsoon అంటే వానాకాలం వచ్చేటువంటి దాన్ని, వానాకాలాన్ని మాన్సూన్. మాన్సూన్ సీజన్ లో బాగా వానలు పడతాయి. ఇట్ రెయిన్స్ హెవీలీ. హెవీలీ అంటే చాలా వానలు పడతాయి. ఎప్పుడు? వానాకాలం. మరి ఎండాకాలంలో పడతాయా? అది సెకండ్ సెంటెన్స్. ఇట్ డస్ నాట్ రెయిన్ హెవీలీ డ్యూరింగ్ ద సమ్మర్ సీజన్. సమ్మర్ సీజన్ లో కూడా బాగా వానలు పడతాయి. అప్పుడప్పుడు వానలు పడుతుంటాయి. సమ్మర్ లో కూడా అప్పుడప్పుడు వానలు పడుతుంటాయి, కానీ హెవీగా పడతాయి. హెవీ అంటే విపరీతంగా పడితే దాన్ని ఇట్స్ రెయినింగ్ హెవీలీ అంటాం. అసలు పడకపోతే ఇట్ డస్ నాట్ రెయిన్. ఓకేనా? ఇప్పుడు చూడండి నెక్స్ట్ సెంటెన్స్, సిక్స్త్ సెంటెన్స్. వి ఎంజాయ్ హైకింగ్ ఇన్ ద మౌంటైన్స్. మౌంటైన్స్ హైకింగ్ అని అంటే మౌంటైన్స్ లో ఒక పైకి కిందకి వెళ్ళేదాన్ని హైకింగ్ అంటారు. ఏమన్నారు? Hiking. అది హిల్లీ అంటే మౌంటైనస్ కంట్రీస్ లో ఇట్స్ ఏ గేమ్. అంటే పర్వతాలు బాగా ఉన్నటువంటి ప్రదేశాల్లో అదొక ఆట. అంటే పర్వతాలు పైదాకా వెళ్ళిపోయి పైనుంచి కిందకి ఒక రకమైన స్కీయింగ్స్ ఉంటాయి. స్కీస్ అంటారు. ఆ స్కీయింగ్ వాటిని వేసుకొని స్కీయింగ్ చేయడం అనేది వాళ్ళకి అక్కడ ఒక ఆట. అలాంటిది మన దగ్గర లేదు. వాస్తవానికి మన దగ్గర పెద్ద పర్వతాలు లేవు, మంచు లేదు. అక్కడ మంచు ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ మంచులో జారుకుంటూ పై నుంచి కింద దాకా వెళ్ళేదని హైకింగ్ అంటారు. ఏమంటారు? Hiking. పైకి ఎక్కడానికి స్కీయింగ్ అంటే. ఇప్పుడు హైకింగ్ అంటే మౌంటైన్స్ ని ఎక్కుకుంటూ పోవడాన్ని హైకింగ్ అంటారు. మన దగ్గర మౌంటైన్స్ లేవు కదా. హైకింగ్ అంటే పర్వతాలు ఎక్కుకుంటూ వెళ్ళడాన్ని హైకింగ్ అంటారు. వాటి పై నుంచి కింద స్కీయింగ్ అంటారు. ఓకే, we do not enjoy hiking in the mountains. మేము హైకింగ్ మౌంటైన్స్ లో హైకింగ్ చేయడాన్ని అంటే ఎక్కడాన్ని, పర్వతాలు ఎక్కడాన్ని మేము ఎంజాయ్ చేయము. పైన ఏమో చేస్తామా, కిందేమో. నెక్స్ట్ సెంటెన్స్, దే ట్రావెల్ టు డిఫరెంట్ కంట్రీస్ ఎవ్రీ సమ్మర్. ప్రతి సమ్మర్ లో వాళ్ళు రకరకాల కంట్రీస్ కి ప్రయాణం చేస్తారు. వాళ్ళు రకరకాల కంట్రీస్ కి ప్రయాణం చేస్తారు. ఎప్పుడు? డ్యూరింగ్ సమ్మర్. డ్యూరింగ్ సమ్మర్. సెకండ్ సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్ లో దే డు నాట్ ట్రావెల్. దే డు నాట్ ట్రావెల్ టు డిఫరెంట్ కంట్రీస్ ఎవ్రీ సమ్మర్. ప్రతి సమ్మర్ వాళ్ళు
వేరే కంట్రీస్ కి ట్రావెల్ చేయరు. చేయరు. నెక్స్ట్ సెంటెన్స్, ద క్యాట్ స్లీప్స్ ఆన్ ద సోఫా. అంటే ఏంటి? పిల్లి సోఫా మీద పిల్లి సోఫాలో పడుకుంది. సోఫా మీద పడుకుంది. ఒక పిల్లి ఉంది రోజు, దానికి అలవాటు ఏంటి? సోఫా మీద. అది పాజిటివ్ సెంటెన్స్. దాని నెగిటివ్ సెంటెన్స్ ఏంటి? ద క్యాట్ డస్ నాట్ స్లీప్ ఆన్ ద సోఫా. క్యాట్ సోఫా మీద. ఇప్పుడు ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ లో డు నాట్ వచ్చింది, కొన్ని సెంటెన్సెస్ లో డస్ నాట్ వచ్చింది. వేటికి వచ్చిందో తర్వాత ఉందో తెలుసు. దేనికి వచ్చింది? డు నాట్ దేనికి వచ్చింది? ఐకి వస్తుంది, బికి వస్తుంది, యూకి వస్తుంది, ఏకి వస్తుంది. డస్ నాట్ వేటికి వస్తుంది? ఈకి, షీకి, ఇట్కి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ, షీ, ఇట్ వస్తే ఏమొస్తుంది? పక్కన నెగటివ్స్ కి డస్ నాట్. గట్టిగా చెప్పాలి. డస్ నాట్. డస్ నాట్ అనేది వస్తుంది. ఐ, వి, యు, దే వచ్చినప్పుడు ఏమొస్తుంది? డు నాట్. గట్టిగా. ఎందుకంటే అరవమని కాదు, కొద్దిగా గట్టిగా చెప్పమన్నా. మీరు మాట్లాడేది ఇట్ షుడ్ బి ఆడియబుల్ టు ద లిజనర్. వినే వాళ్ళకి వినబడేటట్టు ఉండాలి మీరు మాట్లాడేది. అలా గట్టిగా చెప్పమంటే అరవడం కాదు. 9th sentence, మై బ్రదర్ కుక్స్ డిన్నర్ ఆన్ సండేస్. మా బ్రదరు ఆదివారాలు డిన్నర్ వండుతాడు. ఎప్పుడు వండుతాడంట? ఆదివారం. ఇక్కడ మీరు గమనించింది ఏంటి? కుక్కి ఏం కలిసింది? ఎస్. కుక్ కుక్స్ అని. మై బ్రదర్ కుక్స్. నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్ లో ఏమైంది? మై బ్రదర్ డస్ నాట్ కుక్ డిన్నర్ ఆన్ సండేస్. మళ్ళీ కరెక్ట్ ఒక ఇంగ్లీష్ లో చదువు ఒకసారి. మై బ్రదర్ డస్ నాట్ కుక్ డిన్నర్ ఆన్ సండేస్. ఇక్కడ కుక్ కి ఎస్ వచ్చిందా? ఏమైంది? డస్ నాట్ దగ్గర డూ కి కలిసింది ఎస్. మళ్ళీ అక్కడ పక్కన వర్బ్ మామూలుగా. ఇక్కడ కుక్స్ అనే దాంట్లో ఉన్నటువంటి ఎస్ ఎక్కడికి వచ్చింది? డూ కి కలిసింది. డూ కి కలిసింది. డస్ నాట్ కుక్ డిన్నర్ ఆన్ సండేస్. 10th sentence, the sun rises in the east. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పు దిక్కు. అని చెప్పండి. తూర్పు దిక్కున. The sun rises in the east. ఎక్కడ ఉదయిస్తాడు సూర్యుడు? ఈస్ట్. తూర్పున ఉదయిస్తాడు. దాని కింద సెంటెన్స్ చూడండి. The sun does not rise in the west. Does not rise in the west. సూర్యుడు పడమరన ఉదయించడు. సూర్యుడు పడమరన ఉదయించడు అనేది ఇక్కడ సెంటెన్స్. ఇప్పుడు పాజిటివ్స్ ఎలా చెప్పాలి, నెగటివ్స్ ఎలా చెప్పాలి ఎంతమందికి అర్థమైంది? ఓకే, నెక్స్ట్ రేపు ఎక్సర్సైజెస్ చేద్దాం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్.